హే గైస్ నమస్తే. టింకు బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్లోకి మసాలా వంకాయ కర్రీ ఇంకా బగారా రైస్ చేసిండే కదా, మష్రూమ్స్ చేసి. నైట్ డిన్నర్లోకి అయితే మా హస్బెండ్ గ్రీన్ చికెన్ చేద్దాం అనుకున్నా. అందుకని ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి మిక్సీకి పట్టి పొయ్యి మీద చికెన్ పెట్టిపోయిండు. మరి పెట్టినప్పుడు నాకు చెప్పాలి కదా, చెప్పకుండా తను బయటకు వెళ్ళిపోయాడు అనమాట కేక్ తేవడానికి. నేనేమో చూసుకోలేదు, డెకరేషన్ అది చేసుకుంటా. ఇంకా అదైతే కొంచెం మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట, చికెన్ టిక్కా లాగా అయ్యింది. ఇంకా నేను పప్పి కోసం అయితే ఆమ్లెట్ వేసిన, ఎందుకంటే మసాలా వంకాయ కర్రీ ఉంది కదా, చికెన్ తినమంటే మా పప్పి తినదు, ఓన్లీ మటనే తింటుంది కదా. అందుకని పప్పికి ఫుల్ ఆమ్లెట్ వేస్తే తను వచ్చేసి టింకుకి సగం పప్పికి సగం అని సగం సగం వేసింది అనమాట. ఇంకా టింకు దా తినిపిస్తా అంటే వాడు మమ్మీ నువ్వు ఫస్ట్ చికెన్తో తిని తర్వాత నాకు ఆమ్లెట్తో తినిపిమని చెప్పిండు. ఇంకా నాకు మసాలా వంకాయ కర్రీలో చింతపండు వేసిండు అనమాట. నాకు ఆ చింతపండు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని నేనైతే ఈ గ్రేవీతోనైతే అడ్జస్ట్ చేసుకుని తింటున్నాను. నేను తిన్న తర్వాత మా టింకుకి అయితే తినిపించాలన్నమాట వంకాయ కర్రీ వేసి. ఈరోజు అంటే ప్రతిసారి టింకు బర్త్డేకి ఏదైనా ఒక మస్తు స్పెషల్, అంటే కొంచెం స్పెషల్గానే చేస్తాము. ఈసారి బర్త్డేకి అయితే మస్తు సింపుల్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. డిన్నర్ కానీ లంచ్ కానీ ఖచ్చితంగా టింకు బర్త్డేకి బిర్యానీ కానీ అట్లా మంచిగా ఉంటుంది. కానీ ఈసారి ఎందుకో కానీ అంత చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయితే చేసుకున్నాము. నేనైతే చికెన్ కర్రీ గ్రీన్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది, కానీ కొంచెం ఉప్పు అయిపోయింది అనమాట. అంటే అది మొత్తం దగ్గర